వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే ప్రతి విద్యార్థికి మన వీడియో చేరేలా ప్రయత్నం చేయండి. ఉన్నట్టుగానే రోజు దాదాపు 2-3 గంటలు మీకోసం కష్టపడి విషయ సేకరణ జరిపి అప్డేట్స్ మీకు అందించాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా దాదాపు ఆదరించారు. వాట్సాప్ గ్రూప్స్ని, కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ని కూడా దాదాపు 5 ఇయర్స్గా ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఛానల్ని ఆదరించాలని, మా మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తుల అభ్యర్థులు జాయిన్ అవ్వాలని కోరుతూ, మెంటర్షిప్ తీసుకున్న వారికి కంప్లీట్గా కౌన్సిలింగ్ అయ్యేంత వరకు పర్సనల్గా గైడెన్స్ అందిస్తాం. కాబట్టి మీరు ఆసక్తిగల అభ్యర్థులు దానిలో జాయిన్ అవ్వచ్చు అని తెలియజేస్తూ, మరి ఇప్పుడు ప్రస్తుతం మనం జేఎన్టీయూస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ జేఎన్టీయూస్ అంటే జనరల్గా జేఎన్టీయూ పరిధిలో మనకు ఒకప్పుడు జేఎన్టీయూ, ఉస్మానియా బ్రాండెడ్, అంటే ఇప్పటికి కూడా బ్రాండెడ్ విషయంలో ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా జేఎన్టీయూ, ఉస్మానియా తర్వాతనే. ఎందుకంటే ఆ బ్రాండ్ ఇప్పటికీ వాటికి అలాగే ఉంది. కానీ కొంతమంది విద్యార్థులు జేఎన్టీయూ కానీ ఉస్మానియా వైపు కొంత తక్కువ చూస్తున్నారు. అంటే దానికి వివిధ రీజన్స్ ఉండొచ్చు మనకు. అంటే కొందరు ఫ్యాకల్టీ సరిగా లేదని చెప్పేసి, చాలా వరకు ప్లేస్మెంట్స్ విషయంలో కూడా కొంత ప్రభుత్వం అక్కడ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి కంపెనీస్ పెద్దగా టైఅప్ కాకపోవడం వల్ల ఎక్కువ ప్లేస్మెంట్స్ రావడం లేదని కావచ్చు. ఎంత ప్రచారం జరుగుతున్నప్పటికీ మరి ఎవరైతే స్టూడెంట్స్ కొంత అంటే సెల్ఫ్గా నాలెడ్జ్ని పిలవాలంటే సెల్ఫ్గా మనం అవకాశాలు అందుకునే విద్యార్థులకు వాస్తవంగా జేఎన్టీయూ కానీ లేదా ఉస్మానియా యూనివర్సిటీ కానీ చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫీజు తక్కువ, ప్లస్ మనకు మంచి క్యాంపస్ కల్చర్ ఉంటుంది. మరి ఇక్కడ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే అక్కడ ఎట్లా ఉంటుందంటే, జనరల్గా ప్రైవేట్ అంటే కొంత మానిటరింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడి అందరి విద్యార్థులకు అంటే కొంత ఎలాబరేట్ మైండ్ ఉన్న స్టూడెంట్స్కి, కొంత చుచ్చుకుపోయే స్వభావం ఉన్న విద్యార్థులకు జేఎన్టీయూ, ఉస్మానియాలో మీరు జాయిన్ అవ్వచ్చు. మరి గుడ్డిగా మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ మీకు కొంత టాలెంట్ ఉన్న అభ్యర్థులు కానీ, స్కిల్స్ డెవలప్ చేసుకునే అభ్యర్థులు కానీ, మరి కొంత ఫీజు విషయంలో ఆలోచించినప్పుడైనా లేదా క్యాంపస్ కల్చర్ కావాలనుకున్న వాళ్ళైనా డెఫినెట్గా జేఎన్టీయూ, ఉస్మానియా వైపు వెళ్ళండి. దానికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. మరి రాను ఎందుకు జేఎన్టీయూలపై ఇంత అనాసక్తి పెరుగుతుంది? మిగతా ఇప్పుడు ఇది జేఎన్టీయూ కుక్కడపల్లి, సుల్తాన్పూర్ కావచ్చు, మనకు ఓయూ కావచ్చు, ఇట్లాంటి కాలేజీలు కూడా మిగతా జేఎన్టీయూలో జాయిన్ అవ్వడానికి చాలామంది అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. అంటే జనరల్గా ఇప్పుడు ఒకప్పుడు జేఎన్టీయూ జగిత్యాల కానీ లేకపోతే మంతని కానీ అవి చాలా వెలుగొందిన కాలేజీ. మరి ఇప్పుడు కొంతవైపు అటు సైడ్ వెళ్ళడానికి ఆసక్తి చూపడం లేదు. మరి ఇంకా నూతనంగా వచ్చిన సిరిసిల్ల కావచ్చు, వనపర్తి కావచ్చు, మహబాద్ కావచ్చు, చాలా జేఎన్టీస్ కూడా ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. మరి వాటిల్లో విద్యార్థులు జాయిన్ అవ్వడానికే అసలు వెళ్ళడం లేదు. మరి జేఎన్టీయూస్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకు చాలా తక్కువ ఫీజు ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ కానీ మిగతా అన్నీ ఉంటాయి. కానీ కొత్త కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదా కొంత ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల కావచ్చు, అటువైపు కొంత వెళ్ళడం లేదు విద్యార్థులు. కానీ ఎవరికైతే ఆర్థికంగా కొద్దిగా ఫీజులు ఇబ్బంది అనుకున్న విద్యార్థులు మాత్రం డెఫినెట్గా జేఎన్టీయూ కానీ, ఉస్మానియా కానీ, మిగతా జేఎన్టీయూస్ అన్నీ, జేఎన్టీయూ అనుబంధ పరిధిలో ఉన్న జేఎన్టీయూ కాలేజెస్ అన్నీ కూడా మీరు సెల్ఫ్గా కష్టపడి సొంతంగా మీరు కష్టపడి కొద్ది అవకాశాలు అందిపుచ్చుకునే విద్యార్థులకు జేఎన్టీయూస్ మంచివే. కానీ మీకు ఆర్థికంగా కూడా కొంత భారం తగ్గుతుంది. ఇప్పుడు మనకు జనరల్గా ఏ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినా దాదాపు ఇప్పుడు ఒకవేళ ఫీజులు పెరిగితే కంపల్సరీ 3.5 నుంచి 4 లక్షలు మీకు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవ్రీ ఇయర్ అవుతుంది. మరి అట్లా 4 ఇయర్స్ మనం చూసుకున్నట్లే దాదాపు 16-17 lakhs వరకు అవుతుంది. కానీ జేఎన్టీలో చాలా తక్కువ, దాదాపు 50,000 ఉంటుంది. ఒకవేళ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తీసుకున్న 1 lakh వరకు ఫీజు ఉంటుంది. కాబట్టి తక్కువ ఫీజుతో మనకు హాస్టల్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ఎవరైతే కొంత ఫైనాన్షియల్గా బర్డెన్ అనుకున్న వాళ్ళు జేఎన్టీస్ వైపు వెళ్ళొచ్చు. మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చిన ఇదొక సువర్ణ అవకాశంగా విద్యార్థులు భావించారు. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు కొందరు, సార్ మాకు ఆర్థికంగా భారం అవుతుంది, మరి జేఎన్టీయూలో జాయిన్ అవ్వచ్చు అంటే డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు. కొంత ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కొంత ఫ్యాకల్టీ తక్కువ ఉంది, కానీ భవిష్యత్తులో కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. ప్రైవేట్ కాలేజీలో ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాన్ని లేకపోవచ్చు కొన్ని కొత్తగా వచ్చిన జేఎన్టీస్లో. కానీ మీరు ఆఫ్టర్ 4 ఇయర్స్ కొంత అవి కూడా ట్రెండ్ అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వం కూడా జేఎన్టీయూని బలోపేతం చేయాలనే దిశగా ఆలోచిస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు, ఫీజులు కట్టలేని వాళ్ళు ఈ జేఎన్టీయూ వైపు వెళ్ళొచ్చని విషయం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.